హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త. ఇక వారందరికీ కూడా పెన్షన్ 5,000 వరకు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. ఈ 5,000 పెన్షన్ ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సామాజిక భద్రతా పథకాల్లో అటల్ పెన్షన్ యోజనకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్ 30 నాటికే 9 కోట్ల మందికి పైగా ఇందులో చేరారు. అయితే ఈ పథకంలో చేరుతున్న వారి సంఖ్య వేగంగా పెరుగుతుంది. త్వరలోనే 10 కోట్ల మంది మైలురాయిని చేరనున్నట్లు PFRDA తెలిపింది. ఈ క్రమంలో నెలకు 1000 నుంచి 5,000 అందించే ఈ కేంద్ర పథకం గురించి ఎలా చేరాలో తెలుసుకుందాము. ఇక సామాన్యులకు సైతం సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను అందిస్తుంది. అందులో ఒకటే అటల్ పెన్షన్ యోజన. ఈ పింఛన్ పథకానికి ప్రజల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఈ స్కీములో చేరిన వినియోగదారుల సంఖ్య ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలోనే 10 కోట్ల మైలురాయిని అధిగమించనుంది. 18% వార్షిక వృద్ధితో ఇది సాధ్యం కానుందని పెన్షన్ ఫండ్ రెగ్యులారిటీ డెవలప్మెంట్ అథారిటీ అయిన PFRDA చైర్మన్ ఎస్ రామన్ పేర్కొన్నారు. 18 నుంచి 25 ఏళ్ల వయసు వారిలో ఎక్కువగా ఈ పథకంపై ఆసక్తి కనిపిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇక ప్రజలు, ముఖ్యంగా యువత, దీర్ఘకాల ఆర్థిక భద్రతపై దృష్టి సారిస్తున్నారని PFRDA చైర్మన్ పేర్కొన్నారు. దేశంలో పెన్షన్పై అవగాహన పెంచేందుకు మరింతగా చందాదారులకు చేరువ కావాలని సూచించారు. అటల్ పెన్షన్ యోజనలో చందాదారుల సంఖ్య గత ఆర్థిక సంవత్సరంలో 8.96 కోట్లుగా ఉండగా అది 2024 నుంచి 2025 సంవత్సరంలోనే 7.61 కోట్ల మంది కంటే 7.61% అధికం కావటం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్ 30 నాటికి APY పథకంలో 9.4 కోట్ల మంది చేరినట్లు గణాంకాలు వెల్లడించారు. ఇది 18% వృద్ధితో దూసుకెళ్తుందని, ఈ ఆర్థిక సంవత్సరం 2026-27 ముగింపు నాటికి 10 కోట్ల మైలురాయిని దాటుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఈ క్రమంలోనే బ్యాంకులకు కీలక సూచనలు చేశారు. APYలో చేరిన తర్వాత కట్టే మొత్తాన్ని బట్టి 60 ఏళ్ల వయసు తర్వాత నెలవారీగా 1000, 2000, 3000, 4000 అలాగనే 5,000 చొప్పున కనీస పెన్షన్ అయితే వస్తుంది. అయితే ఎక్కువ మంది 1000 పైన దృష్టి పెడుతున్నారని బ్యాంకులో వీరిని అధిక పెన్షన్ వైపు మళ్లేలా చూడాలని ఆర్థిక కార్యదర్శి ఎం నాగరాజు సూచించారు. ఇక 20 నుంచి 30 ఏళ్ల తర్వాత నెలకు 1000 వారికి సామాజిక భద్రత ఎలా లభిస్తుందని ప్రశ్నించారు. బ్యాంకులు ఆ దిశగా ఆలోచన చేయాలని, కస్టమర్లను ప్రోత్సహించాలని సూచించారు. బ్యాంకు అకౌంట్ కలిగిన భారతీయ పౌరులు 18 ఏళ్ల వయసు నుంచి 40 ఏళ్ల వయసులోపు వారు ఈ పథకంలో చేరవచ్చు. 2022 అక్టోబర్ 1 నుంచి ఆదాయ పన్ను చెల్లించేవారు ఈ పథకానికి అర్హులు కాదు. ముఖ్యంగా అసంఘటిత రంగంలోని కార్మికులు ఈ పథకంలో చేరేందుకు అర్హులు. 60 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత నుంచి జీవితాంతం పెన్షన్ అయితే లభిస్తుంది. సేవింగ్స్ బ్యాంకు ఖాతా నుంచే ఆటోమేటిక్గా డెబిట్ ద్వారా ఈ పథకంలో డబ్బులు చెల్లించవచ్చు. కనీస పెన్షన్ 1000 రావాలంటే 18 ఏళ్ల వ్యక్తి నెలకు 42 కట్టాలి. ఇక 40 ఏళ్ల వ్యక్తి చేరితే నెలకు 291 చెల్లించాలి. అదే 5,000 పెన్షన్ కావాలంటే 18 ఏళ్ల వ్యక్తి నెలకు 210, 40 ఏళ్ల వ్యక్తి నెలకు 1,454 మేర చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ పథకంలో చేరిన వ్యక్తి 60 ఏళ్లు రాకముందే మరణిస్తే అతడి జీవిత భాగస్వామి కంటిన్యూ చేయవచ్చు. ఆ తర్వాత ఆమెకు పెన్షన్ లభిస్తుంది. ఇద్దరు చనిపోయిన తర్వాత నామినీకి పెన్షన్ కార్పస్ మొత్తం ఇస్తారు. అంటే ఇతర పెన్షన్ స్కీమ్స్ మాదిరిగా కాకుండా ఇందులో చెల్లించిన ప్రీమియం మొత్తం కూడా తిరిగి ఇస్తారు. ఇరువురికి పెన్షన్ లభిస్తుంది.